శ్రీ అప్పన్న స్వామివారు వేగవాహిని గిరిపైన తపస్సు చేసుకునేవారు. ఒకరోజు స్వామివారు బయటకు వచ్చి అన్నం తింటుండగా గొర్రెలు తుమ్మాయని స్వామివారికి కొన్ని విధాల అవమానం జరిగిందని, తపస్సుకు భగ్నం వాటిల్లిందని, ఆ పెదప కొండపై నుంచి దిగి సింహాచలం కొండకు వెళ్లిపోయారని, ఆ అప్పన్న స్వామి సింహాద్రి కొండ మీదకి వెళ్లి శ్రీ స్వామివారికి సేవ చేస్తూ ఆ కొండపైన తపస్సు చేసుకునేవారు. కాలక్రమంలో భక్తుని పేరు మీదుగా సింహాద్రి క్షేత్రం సింహాద్రి అప్పన్నగా మారింది. ఆ అప్పన్న స్వామి మనవంతరం గ్రామం నుండి సింహాచలం క్షేత్రానికి వెళ్లారని ప్రతీతి. అలాగే మనవంతరం వేగావతి నది ఒడ్డున ఉన్న వేగవాహిని గిరిపైన ఇప్పటికీ సింహాద్రి అప్పన్న ఆనవాళ్లు ఉండడం, గ్రాంధిక భాషలో రాతలు ఉండడం విశేషం. మళ్లీ స్వామివారి పేరు మీద క్షేత్రం నిర్మించాలని భక్తుల కోరిక. మధ్యలో శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, సింహాద్రి అప్పన్న స్వామి వారి దేవాలయం, స్వామికి ఎడమవైపు శ్రీ లక్ష్మీదేవి ఆలయం, స్వామికి కుడివైపు దత్తాత్రేయ స్వామి ఆలయం, ముందు దుర్గామాత, ఉత్తరముఖం వైపు, దక్షిణ ముఖం వైపు సరస్వతీదేవి ఆలయాలు, ఉత్తర దక్షిణ ముఖ ఆలయాలుగా క్షేత్రపాలకునిగా శ్రీ అభయాంజనేయ స్వామి 30 అడుగుల ఎత్తు. మొత్తం ఆలయాలు 65 వెడల్పు, 75 పొడవు కలిగిన స్థలంలో వెరీ ఎంట్రన్స్ లో విష్ణుమూర్తి ఆర్చ్, అలాగే మిగిలిన 3 ముఖాల వైపు ఆర్చిలు ఉంటాయి. వరాహ నరసింహస్వామి దేవాలయం ఎత్తు 31 అడుగులు. లక్ష్మీదేవి, దత్తాత్రేయ స్వామి, సరస్వతి, దుర్గామాత 18 అడుగులు. ధ్వజస్తంభం 35 అడుగులు. పునాది 7 అడుగుల ఎత్తులో కనపడతాయి. ఈ దేవాలయం మన్యం జిల్లాలో వేగావతి నదీ తీరం, వేగవాహిని కొండ, వంతరాం గ్రామం, బలిజిపేట మండలం, పార్వతీపురంలో ఉంది.